అందరికీ నమస్కారం. సో, ఇప్పుడు మనం ప్రజాపర్వం గురించి మాట్లాడుకుంటాం. అందులో ఒకటో సర్గ. లేస్తుంది ఉషకాంతుల్లోంచి ఒక హస్తం. ఆ హస్తం కాలమనే నిరంతర శ్రామికుడి సమస్తం. మనిషి పొలాల్లో ప్రవహించే చెమటలో రక్తంలో మునిగి లేస్తోంది. దూర దూరాలకు సింధూర కాంతులు చిందుతూ ఉంది. నేను కళ్ళు తెరిచి ఆవులిస్తూ లేస్తా. నా చిన్ని కిటికీలో నించే పక్షులకు మేఘాలకు సుప్రభాతం చెబుతా. నా కలలన్నీ మీ రెక్కలే అంటూ ఒక నిశ్వాసం విసిరేస్తా. సూర్యుడిచ్చిన ప్రియమైన కానుక నా దినం వాటితో కలిసి పంచుకుంటా. నేను ధాన్యంలో నుంచి పుట్టాను, ధాన్యం కోసమే బ్రతుకుతాను, మరణించి ధాన్యంలోకే వెళ్ళిపోతాను. నేను శబ్దాల అణువులతో పద్యాలు చేస్తా. ఇసుక రేణువులతో చేసిన గ్లాసుల్లా మధుర ధ్వనులు పలికిస్తా. నా దేశపు స్త్రీలకు రంగురంగుల కలలు కనే నూలుతో కోకలల్లి సీతాకోక చిలుకల్ని చేస్తా. జీవనవన సీమల్లో ఎగరేస్తా. రస్తాలు వేస్తా కలల్లోకి, భవనాలు కడతా మబ్బుల్లోకి, ప్రాణాలతో నా దేశపు సరిహద్దుల కూడ్యాలు లేపుతా శత్రువుల గుండెల్లోకి. నావులు చేస్తా సముద్రాల్లోకి, విడుస్తా నా దేశపు జెండాలు ఎగరేస్తూ పొండని పంపిస్తా. రూపులిచ్చి గొంతులిచ్చి శిలల నిశ్శబ్దాల్లోంచి విడుదల చేస్తా. నేను మానవ జీవిత పొలాలన్నీ దున్నుతా. ఈ చేత్తో నేను ఏ అందాన్ని సృష్టించలేదు. ఏది ఈ భూమి మీద ఈ చేతికి లొంగలేదు. కానీ ఈ చెయ్యి ఖాళీగానే ఉండిపోయింది శాశ్వతంగా. గడిచిన చరిత్రలో నాకు తావు లేదు. ఇప్పుడు నడిచే చరిత్రకు నీతి లేదు. డ్యాములు ఎందుకు కడుతున్నానో, భూములు ఎందుకు దున్నుతున్నానో నాకే తెలియదు. నా బ్రతుకొక సున్నా, కానీ నడుస్తున్నా. వేళ్ళు కాళ్ళై నడిచే చెట్టు మనిషి. చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది. మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను. నా బాల్యం నుంచి చెట్లు పెరుగుతున్నాయి, రస్తాలు నడుస్తున్నాయి, పల్లెలు పట్టణాలు సుందరంగా బంధురంగా పరుగులెడుతున్నాయి. నేను మాత్రం నడుస్తున్న రిక్త హస్తాలతో నా దేశం కాని దేశంలో, నాకేమీ లేని ప్రదేశంలో నా జ్ఞాపకాలు అనుచరులుగా, నా జ్ఞాపకాల ఊరేగింపుకు నేనే నాయకునిగా, రగిలే నా ఎర్ర కోరికే ఒక జెండాగా. అయితే ఈ లైన్స్ బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, హీ వాస్ డిస్క్రైబింగ్ అబౌట్ హిజ్ మార్నింగ్ మెయిన్గా. అంటే బేసిక్గా ఈ పోయిట్ ఒక నేచర్ లవర్ కూడా, మనకి ముందు వచ్చే లైన్స్ బట్టి కూడా తెలుస్తుంటుంది అది. సో ముందు హీ వాస్ టెలింగ్ దట్, అంటే అసలు ఒక లైక్ సన్ రైజ్ అయినప్పుడు అతనికి ఎలాంటి యాక్టివ్ ఫీలింగ్ వస్తుంది, అండ్ ఒక మంచి పోయిటిక్ సెన్స్తో సన్ రైజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మనం ఫస్ట్ లైన్స్ కనుక చూస్తే, ఉషకాంతుల్లోంచి ఒక హస్తం, అంటే ఒక సన్ రే గురించి చెప్తూ, ఆ సన్ రే కష్టపడి పనిచేసి వాడి చెమట, వాడి రక్తాన్ని తాకి ఆ ఎర్రతనాన్ని, రక్తంలో ఉన్న ఎర్రతనాన్ని సింధూరంగా ఆకాశం అంతా పంచుతుంది. సో దాట్ వాజ్ సమ్ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్. అండ్ అలాంటి సింధూరపు కాంతుల్లో మన పోయెట్ లేచి అక్కడున్న పక్షులతో అతని పద్యాలన్నీ చెప్తూ, ఈ సన్ రైజ్ ఏదైతే ఉందో దాంతో మన డే స్టార్ట్ అవుతుంది. కాబట్టి సూర్యుడిచ్చిన ఒక గిఫ్ట్ కింద ఈ డేని, ఆ గిఫ్ట్ని పోయిట్ రిసీవ్ చేసుకొని ఉన్న పక్షులతో ఉన్న ప్రకృతితో పంచుకుంటూ హీఈస్ కంటిన్యూయింగ్ హీస్ డే. సో ఆ విషయమే ఈ ఒకటో సర్గలో చెప్తున్నాడు. అండ్ అలా చెప్తూనే హీ వాజ్ సేయింగ్ కలలు కంట అండ్ కలల్లోకి నా దారులు వేస్తా అంటూ. అండ్ దెన్ ఈ లైన్స్, రస్తాలు వేస్తా కలల్లోకి, భవనాలు కడతా మబ్బుల్లోకి, ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇట్ షోస్ హిస్ కాన్ఫిడెన్స్, లైక్ ఐ కెన్ అచీవ్ అన్నట్టు, ఐ కెన్ డూ సంథింగ్, అండ్ ఇట్స్ మోర్ అబౌట్ ఐఎమ్ ద వన్ హూ కెన్ చేంజ్ ద వరల్డ్. ఐ మీన్ ఐ హ్యావ్ దిస్ జీల్ టు చేంజ్ ద వరల్డ్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీవ్ జాబ్స్ కూడా అంటారు ఒక చోట, దట్ అ పర్సన్ హూ ఈజ్ క్రేజీ ఇనఫ్ టు థింక్ దట్ హీ కుడ్ చేంజ్ ద వరల్డ్ ఈజ్ ద వన్ హూ విల్ చేంజ్ ద వరల్డ్ అని. సో ముందు ఏదన్నా మనం మార్చగలము, ఏదన్నా ఇంపాక్ట్ మనం చేయగలమని, ఆర్ఎల్స్ అది చేయాలని అనుకుంటే, ఇంపాక్ట్ చేయాలని, ఒకటి మార్చాలని అనుకుంటే, ముందు అది మనం నమ్మాలి. అది చాలా గట్టిగా నమ్మాలి. ఎంతంటే చుట్టూ ఉన్న వాళ్ళు మనం పిచ్చోళ్ళు అనుకున్నా కూడా పర్లేదు, మనం నమ్మితే వీ కెన్ డూ ఇట్ ఫర్ షూర్. అండ్ దెన్ తర్వాత లైన్స్లో, గడిచిన చరిత్రలో నాకు తావు లేదు, ఇప్పుడు నడిచే చరిత్రకు నీతి లేదు. సో వెనెవర్ వి సీ ఈ పోయిట్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూస్తే, ఎక్కువగా హీఈస్ రిలేటింగ్ టు ద గ్రౌండ్ లెవెల్ పీపుల్. మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే, ఇఫ్ యు సీ దీస్ లైన్స్ ఇన్ సెన్స్ ఆఫ్ ఎ ఫార్మర్, ఒక రైతు దృక్కోణం, ఒక రైతు పర్స్పెక్టివ్లో లైన్స్ కనుక చూస్తే, రైతు ఆది మానవుల నుంచి సంహౌ ఇవాల్వ్ అవుతూ వచ్చారు. లైక్ ముందు ఫార్మింగ్ కానీ, దాని తర్వాత లైక్ ప్రతి రాజ్యాల్లోనూ రైతులు ఉన్నారు, ఇప్పటికి కూడా రైతులు ఉన్నారు.
అండ్ కంటిన్యూస్గా ఉంటానే ఉన్నారు, కానీ చరిత్రలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఎప్పుడు రాలేదు. అండ్ ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్లో కూడా రైతులకి మంచి గుర్తింపు రాలేదు. జస్ట్ పేపర్ మీద రైతే రాజు అంటున్నాం తప్పించి నిజంగా గ్రౌండ్ లెవెల్లో రైతుని ఫ్రంట్ లైన్లో ఎప్పుడు మనం ఉంచలేదు. అందుకే ఈ లైన్ వచ్చింది, గడిచిన చరిత్రలో నాకు తావులేదు. దట్స్ ట్రూ. లైక్ రైతులు ఆల్వేస్ బాధింపబడ్డారు తప్పించి రైతును పూజించిన చరిత్ర ఇప్పటిదాకా ఎక్కడ లేదు. లిటరల్గా మనం చూసుకుంటే రైతుని పూజించిన చరిత్ర ఎక్కడ లేదు. రైతు భూమిని పండిస్తాడు, ట్యాక్స్ కట్టేది కూడా రైతే అప్పట్లో. సో ఆ విధంగా మనం చూడొచ్చు. ఇప్పుడు నడిచే చరిత్రకు నీతి లేదు, అది నిజమే. ఇప్పుడు ఎన్నో అడ్వాన్స్మెంట్స్ అవి జరుగుతున్నాయి, అగ్రికల్చర్లో ఎన్నో టెక్నాలజీస్ వస్తున్నా కూడా అల్టిమేట్గా ఎక్స్ప్లాయిట్ అవుతుంది ఈ చిన్న చిన్న రైతులందరూ. సో అందుకు నీతి లేదని చెప్తున్నారు. తర్వాత డ్యాములు ఎందుకు కడుతున్నానో, భూములు ఎందుకు దున్నుతున్నా నాకే తెలియదు. అంటే ఓ రకంగా చూసుకుంటే ఇప్పుడు చాలామంది రైతులు కూడా దే గాట్ వెస్టెడ్ అప్. అంటే వాళ్ళకి సరైన ప్రాఫిట్స్ రాక మధ్యవర్తులు మొత్తం డబ్బులు లాక్కోవడం కానీ ఇలాంటివి జరుగుతుండడం వల్ల వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా అని చెప్పి వేరే పని చేసుకోవాలంటే చాలామంది రైతులకి వేరే ఆల్టర్నేటివ్ కూడా తెలియదు, కాబట్టి ఉన్నదాన్ని ఇంకా కంటిన్యూ అవుతున్నారు. అని వాళ్ళకి తెలియదు ఎందుకు అలా చేస్తున్నారు. ఇట్స్ జస్ట్ మూవింగ్ ఆన్ అంతే. అందుకు లైక్ వీ కెన్ సీ, నా బ్రతుకు ఒక సున్నా కానీ నడుస్తున్నా. సో హీ నోస్, లైక్ రైతుకి లేకపోతే కష్టపడి లైక్ గ్రౌండ్ లెవెల్ వర్కర్స్కి తెలుసు వాళ్ళ లైఫ్కి వాల్యూ లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో ఒక రైతు చనిపోయినా కూడా టెక్నికలీ దే విల్ బి నో మచ్ డిఫరెన్స్, బట్ స్టిల్ దే ఆర్ మూవింగ్ ఆన్, నడుస్తూనే ఉన్నారు. వేళ్ళు కాళ్ళై నడిచే చెట్టు మనిషి, చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతం అన్న దక్కేది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ రైతే చెట్లన్నింటినీ పెంచుతాడు, లైక్ పొలాలన్నీ దున్నుతాడు, ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ జరుగుతున్న ప్రాసెస్లో చెట్టుకున్నంత వాల్యూ రైతుకు కూడా లేదు. మనకి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ లాస్ ఉన్నాయి, కానీ ఫార్మర్ ప్రొటెక్షన్ చాలా తక్కువ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని చోట్ల లేవు కూడా. అయితే ఇప్పుడు చెట్టు అట్లీస్ట్ ఏంటంటే దానికి ఒక రిలీజియస్ ఆస్పెక్ట్ ఉంది, పూజిస్తాము. రైతుని ఎక్కడ అలా చేయట్లేదు కదా. కానీ రైతు లేకపోతే ఈ చెట్లు కానీ ఈ ఫార్మ్స్ కానీ ఏం లేవు. సో ఇక్కడ అదే అంటున్నాడు రైతు కూడా. మనిషికి చెట్టుకు తేడా ఏంటంటే చెట్టు అక్కడే ఉంటుంది, మనిషి నడుస్తూ ఉంటాడు. ఆ రూట్స్ అక్కడ నిలబడిపోయి ఉంటాయి, ఆ రూట్సే కాళ్ళలాగే ఈ మనిషి నడుస్తున్నాడు. అదే చెట్టులా ఉండుంటే లైక్ ఆ చెట్టును కూడా ఎవరో ఒకరు పూజిస్తుండేవాళ్ళు కదా అని. అండ్ స్ప్రింగ్ సీజన్ మంచి చిగురు కాస్తుంది చెట్టుకి, పూలు పళ్ళు ఇవన్నీ వస్తుంటాయి చెట్లకి, అది చాలా ఆనందంగా ఉంటుంది ఆ సీజన్లో. అలాంటి వసంతం ఎప్పుడో ఒకసారి సంవత్సరంకి ఒకసారి వస్తూ ఉంటుంది కదా. బట్ రైతుకు అలాంటిది ఏం లేదు, ఎందుకంటే నడుస్తూనే ఉన్నాడు కదా. అక్కడ ఆగిపోయి ఉంటే వచ్చేదేమో తెలియదు. అదే ఇక్కడ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ లైన్స్కి వెళ్తే, క్షణాలు కేవలం కాలాన్ని అనుసరించే పరివారం కాదు, కొన్ని క్షణాలు ఉంటాయి యావత్ మానవ చరిత్రను మార్చగల మహత్తున్నవి. నా చేతులతో నేనే నన్ను ఒక నిశ్శబ్ద సమాధిలో పాతిపెట్టలేను, ఒక పర్వత బ్రహ్మలా కూర్చొని ఉండలేను. నన్ను చెయ్యెత్తి పాలిస్తున్న క్షణాన్ని బట్టి నిట్టూర్పులకు వదిలేసుకోలేను. కొండలతో సముద్రాలతో కలిసి బ్రతికేవాణ్ణి, తుఫానులు ఒక లెక్క. తుఫానులే ఎగిరిపోతున్నాయి, ఈగల్లా ఎగిరే క్షుద్ర బాధ ఒక లెక్క. చూడు, శ్వేత బిందువులు తాగి సూర్యుడు మరింత తేజస్వి అవుతున్నాడు. సుత్తులు కొడవళ్ళు లాంటి కిరణాలు మిలియన్లు ప్రదానం చేస్తున్నాడు. గాలులు అధ్యాయాలుగా వీచే చరిత్రలో నేను వాటి బావుల్లో విలవిలా కొట్టుకునే కొమ్మల్లా ఉండలేను. నీకెందుకింత అశాంతి, నీకెందుకింత ఆవేశం అంటే ఏం చెప్పను. సముద్రాన్ని అడుగు నీకెంత అశాంతి అని, జంజా మారుతాన్ని అడుగు నీకెందుకింత ఆవేశమని. కాలాన్ని నా కాగితం చేసుకుంటా, దాని మీద లోకానికి ఒక స్వప్నం రాసిస్తా, దాని కింద నా ఊపిరితో సంతకం చేస్తా. మనిషి కండల్లో నుంచి ఒక భయంకర రాక్షస శక్తి సృష్టిస్తా, దాన్ని ఒక మహత్తర శిల్పంగా చెక్కి భూమి మీద నిలబెడతా. నా కోరిక గొంతెత్తి అరుస్తుంది, కాలపు వెన్నుముక్కని విరగ్గొడుతుంది, దిగంత రేఖల్ని చింపివేస్తుంది, ఒక కొత్త శకాన్ని లోకం మీదికి విసిరేస్తుంది. మనిషికి అది అశాంతి విధిస్తుంది, నిద్రించే ఊరుల దారుల్లో ఉద్రిక్త రక్తంగా ప్రాకుతుంది. నా చతుర్భుజ పద్యాలతో ఆ స్పృహ నా దేశానికి నేను దానం చేస్తున్నాను. నేను అడవుల కడుపుల్లో నేర్చుకున్న భాషలోనే ఇక శతాబ్దాలు మాట్లాడుకుంటాయి. నా మాట భావితరాలకు వారసత్వంగా సంక్రమిస్తుంది. నా పద్యాలను పొందే అర్హత భూగోళం మీద జాతులకు, దేశాలకే ఉంటుంది. సో ఈ లైన్స్ కనుక చూసుకుంటే కాలం టైం గురించి మాట్లాడుతున్నాడు. అంటే నో మ్యాటర్ లైక్ ఏదున్నా కూడా లైక్ టైం కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది.
అండ్ దాంతోపాటు ఏంటంటే కవితలోకి ఒక ఆవేశం గురించి చెప్తున్నాడు. ఈ ప్రకృతి ఆవేశాన్ని కవి ఆవేశంతో కంపేర్ చేస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ కొండలతో సముద్రాలతో కలిసి బ్రతికేవాడిని కాంటెంపరీ అంటే కొండలు సముద్రాలు వీళ్ళతో పోలుస్తూ కవి తన భావజాలాన్ని ఈ కొండలతో పోలుస్తున్నాడు. కాబట్టి తుఫాన్లో నుంచి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా కూడా కొండలు సముద్రాలు భయపడవు, రైట్? అలాగే కవితలోకి భావజాలం ఏదైతే ఉందో, ఒక ఐడియాలజీ ఏదైతే ఉందో, చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కానీ లేకపోతే ఎన్నో అడ్డంకులు వచ్చినా కానీ ఐడియాలజీ ఎప్పటికీ చావదు. కవి చావచ్చు కానీ ఐడియాలజీ ఇట్ గోస్ ఆన్. సో అందుకు అది చెప్తున్నాడు దట్ కొండలతో సముద్రాలతో కలిసి బ్రతికేవన్నీ తుఫాన్లో ఒక లెక్క. తర్వాత యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ ఈ ఆ సముద్రంతో కంపేర్ చేసుకున్నారు కాబట్టి హీ హ్యాస్ దిస్ కాన్ఫిడెన్స్. అతని ఐడియాలజీలో తన కాన్ఫిడెన్స్ని మనం ఈ కంపారిజన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లైన్స్, కాలాన్ని నా కాగితం చేసుకుంటా, దాని మీద లోకానికి ఒక స్వప్నం రాసిస్తా, దాని కింద నా ఊపిరితో సంతకం చేస్తా. ఈ లైన్స్ దీస్ డిపిక్ట్ ద పీక్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే మొత్తం ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తా ఓవరాల్గా అని చెప్తున్నారు. సేయింగ్ దట్ నా భావజాలాన్ని లోకం మీదకి వదులుతా, లోకానికి గట్టిగా అరిచి చెప్తా అన్నట్టు. సో అది ఎలా చెప్తారు అంటే ఈ మొత్తం టైం లేని ఒక పేపర్లా చేసుకుంటా, దాని మీద ప్రపంచానికి నా కలేంటో రాస్తా అండ్ నా ఊపిరితో సంతకం చేస్తా. ఊపిరి ఇన్ ద సెన్స్ లైక్ ఇన్ఫ్లుయెన్స్ అలా అనుకోవచ్చు. సో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాను, ఈ కాలం మీద ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తా అని చెప్పొచ్చు. అండ్ దెన్ మనిషి కండల్లోంచి ఒక భయంకర రాక్షస శక్తి సృష్టిస్తా. అయితే ఇక్కడ రాక్షస శక్తి అంటే వీ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ బ్యాడ్ థింగ్, బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ పీక్ ఆఫ్ స్ట్రెంగ్త్. బేసిక్గా మన పురాణాలన్నీ చూసుకున్నా కూడా రాక్షసులు చాలా బలవంతులు. ఇన్ఫ్యాక్ట్ రావణాసురుడు అసుర శక్తి అంటారు కదా. అండ్ అట్ ద సేమ్ టైం వానరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శక్తిపరంగా ఒకటే. వీళ్ళ ధర్మాన్ని పాటించరు, వానరులు ధర్మాన్ని పాటిస్తారు. కాబట్టి వాళ్ళు మంచిగా కనపడ్డారు తప్పించి శక్తిపరంగా దే ఆర్ ఆల్ ఆఫ్ ఈక్వల్ స్ట్రెంగ్త్. లైక్ ఫిజికల్లీ దే ఆర్ ఆఫ్ పీక్ ఆఫ్ స్ట్రెంగ్త్. అండ్ ఆ పీక్ ఆఫ్ స్ట్రెంగ్త్నే రాక్షస శక్తి అంటారు. సో ద పోయిట్ ఈస్ సేయింగ్ అలాంటి శక్తి సృష్టిస్తాను నేను అని, అండ్ దాంతో ఐ విల్ మేక్ దిస్ వరల్డ్ వెరీ బ్యూటిఫుల్ అని. సో అండ్ అట్ ద సేమ్ టైం లైక్ ఇలాంటి కవితలు ఇంకా రాస్తాను. అండ్ అడవుల్లో నేర్చుకున్న భాష, బికాజ్ వెన్ ఎవర్ యూ సీ నిన్న కూడా మాట్లాడుకున్నాను లైక్ ద ప్రీవియస్ వీడియో దట్ గ్రామాల్లో అండ్ అడవుల్లో వీటి దగ్గర ది ట్రూ ఎసెన్స్ ఆఫ్ ద వరల్డ్ కనపడుతూ ఉంటుంది. అండ్ అక్కడ నేర్చుకున్నది ఏదైతే ఉందో అది ప్రపంచానికి తీసుకొస్తా అని చెప్పి అంటున్నారు ఈ లైన్స్లో. అండ్ వెన్ వీ గో టు నెక్స్ట్ లైన్, నిరుడు వసంతం ఎక్కడికి పారిపోయిందో ఒక నదిలా, అలా అలా వెళ్ళి ఏ తోపుల్లో నిద్రపోయిందో నాకు తెలియదు, మళ్ళీ వచ్చింది మా దొడ్లో మామిడి చెట్టును వెతుక్కుంటూ. ప్రతిదీ పోతుంది లోకంలో, కానీ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది అందాన్ని వెతుక్కుంటూ. కొమ్మల్లో ఆకులు మాటను చూస్తే అగుపిస్తాయి పక్షుల అడుగులు, నిరుడు ఎగిరిపోయిన నిమిషాలు గుర్తులు. అలసిన నా ప్రయాణంలో ఒక చెట్టు నీడే నా కుటీరం, రాలిన ఒక పువ్వే నా అతిథి. ఇది వసంతం, సంవత్సరం కన్నా మొదటి కళ. ఈ కళలో నేను నా దేశపు శరీరం మీద నడుస్తున్న ప్రభాత పూర్వ స్వప్నంలా. అడవుల్ని కప్పుకొని నదుల్ని తలపాగాలుగా చుట్టుకొని రస్తా ఉత్తరీయంగా వేసుకొని ఏడుస్తున్న పొలాల్ని ఆడిస్తూ పోతున్న రూపాల కోసం నిరీక్షిస్తున్న నా దేశపు పర్వతాల్ని సింహాలుగా, ఏనుగులుగా, ఒంటెలుగా, శ్రామికులుగా, ప్రేమికులుగా, వాటి మకుటాల్లాంటి ఇతిహాసాలుగా మలచదలుచుకున్న మాటలు ఇవ్వదలముచున్న సూర్యుడి కిరణాలు బండ్లు తోలుకొని వస్తున్నాడు. మొదటి నన్ను చూసి కన్నీరు గార్చిన చెట్టు ఇప్పుడు నా కల మీద పూలవాన కురిసింది. సో ఇక్కడ ఏంటంటే హీ స్టిల్ సేయింగ్ దట్ హీ ఈజ్ మోర్ కనెక్టెడ్ టు ద నేచర్. ఇన్ఫ్యాక్ట్ ఆయనే ప్రకృతిలో భాగం కింద చెప్తున్నారు ఇక్కడ. సో హీ సేయింగ్ నది ఎటో వెళ్ళిపోయింది కానీ మళ్ళీ వెతుక్కుంటూ వచ్చింది గ్రౌండ్ వాటర్ కింద, మామిడి చెట్టు కింద. అండ్ దెన్ తర్వాత చూస్తే అలసిన నా ప్రయాణంలో ఒక చెట్టు నీడే నా కుటీరం, రాలిన ఒక పువ్వే నా అతిథి. సో ఇక్కడ ఏంటంటే మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం, కవి జీవితం అనేది నది లాంటిది, ప్రవహిస్తూ పోతూ ఉంటుంది, ఎక్కడ ఆగడు. అండ్ ఇక్కడ కూడా అంతే. ఆ ప్రాసెస్లో ఏంటంటే కవి అలసిపోయి ఒక చెట్టు కింద రెస్ట్ తీసుకుంటే అదే అతని ఇల్లు అవుద్ది. అక్కడున్న ప్రకృతిలో భాగాలే అతని అతిథులు అవుతాయి, అతని గెస్ట్ అవుతాయి. సో ఈ సేయింగ్ అంటే ఒక స్టాయిసిజం అనే ఫిలాసఫీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. వేర్ స్టాయిసిజం అంటే వైరాగ్యం అంటారు. మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో
భౌతిక వస్తువులు, మెటీరియలిస్టిక్ థింగ్, ఫిజికల్ థింగ్స్ ఏవైతే ఉంటే వాటి మీద ఇంట్రెస్ట్ పోతాయి. అండ్ దే ఓన్లీ ఫోకస్ ఆన్ ద జర్నీ. ఇన్ఫ్యాక్ట్ మన లైఫ్ కూడా చూసుకుంటే మైల్ స్టోన్స్ ఆర్ జస్ట్ ద థింగ్ వేర్ వీ జస్ట్ స్టే అండ్ మూవ్ ఆన్. అల్టిమేట్లీ జర్నీ ఈజ్ ఇంపార్టెంట్. మనం రీచ్ అయిన మైల్ స్టోన్స్ మళ్ళీ అది దాటినామంటే దాని ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే దాని ఇంపాక్ట్ పోతుంది, దాని రిలవెన్స్ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ అ జర్నీ ఆఫ్ ఎ స్టూడెంట్, ప్రతి క్లాస్ మూవ్ అవుతూ ఉంటారు. అండ్ ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లాస్లో వచ్చిన మార్క్స్ ఇవన్నీ లేకపోతే ఫస్ట్ క్లాస్లో వచ్చిన అచీవ్మెంట్స్ దే ఆర్ ఇర్రిలవెంట్ టు సెకండ్ క్లాస్. అండ్ థర్డ్ క్లాస్కి వెళ్ళినప్పుడు సెకండ్ క్లాస్లో అచీవ్మెంట్స్ దే ఆర్ ఇర్రిలవెంట్, థర్డ్ క్లాస్లో దే నీడ్ టు అచీవ్ సంథింగ్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్ జర్నీ, రైట్? సో ఆ జర్నీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మైల్ స్టోన్స్ని పక్కన పెడితే ఇట్ వుడ్ బి మోర్ లైక్ మోర్ లైక్ స్టాయిసిజం. అండ్ అలాంటి టైంలోనే వీ సీ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు అస్. వెన్ ఎవర్ వీ సే, ఎప్పుడైతే మన మైల్ స్టోన్స్, ఎప్పుడైతే మన అచీవ్మెంట్స్, మన డిజైర్స్ని ఇర్రిలవెంట్ అంటామో అప్పుడు మన జర్నీ మనకి బాగా రిలవెంట్గా అనిపిస్తుంది. అండ్ దెన్ వీ ఎంజాయ్ ది ప్రాపర్ ఎసెన్స్ ఆఫ్ ది జర్నీ. ఫర్ ఇన్స్టెన్స్, అలా జరిగినప్పుడే వెన్ ఎవర్ వీ గెట్ లాస్ ఆర్ ఎల్స్ వెన్ ఎవర్ వీ గెట్ విక్టరీ విల్ బీ సేమ్. అండ్ దట్ ఈస్ వాట్ స్టాయిసిజం ఈజ్. అండ్ ఫర్ దిస్ స్టాయిసిజం అండ్ ఆల్ ఒక చిన్న పోయం కూడా ఉంటుంది, రుడియార్డ్ కిప్లింగ్ది. వాళ్ళ కొడుకు 1943లో రాశారు. అండ్ హీ సేస్ వెన్ ఎవర్ యూ కన్సిడర్ దీస్ victory and loss as two imposters, then yours will be the world అని. సో ఇక్కడ ఓటమి కానీ గెలుపు కానీ ఏదైనా ఒకటే, దే ఆర్ జస్ట్ అ మొమెంటరీ ముసుగు దొంగలు లాంటి వాళ్ళు. అలా వస్తారు, దాని తర్వాత వెళ్ళిపోతారు. వాళ్ళని పట్టించుకుంటూ ఉంటే మాత్రం దాట్స్ ఇట్, విల్ బీ స్టాపింగ్ దేర్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ అదే హీ వాజ్ సేయింగ్ దాట్ ఇక్కడ చూస్తే ఏడుస్తున్న పొలాలు, లేదంటే కన్నీరు కార్చిన చెట్టు, ఇలాంటివి ప్రకృతి బాధపడుతుందని డినోట్ చేస్తూ ఉంటున్నారు ప్రతి లైన్లో. అండ్ ఆల్సో ఈజ్ సేయింగ్ ఐఎమ్ యాక్చువల్లీ ట్రయింగ్ టు రెడ్యూస్ ద పెయిన్ ఆఫ్ ది నేచర్ అని. ఇప్పుడు రెండో సరుకుకి వెళ్తే, లిల్లీలు పెదవులు విప్పాయి నీ కథలు చెప్పడానికి, ఆకులు కుసకుసలాడుతున్నాయి నా చెవుల్లో నీ గుండె వ్యధలు విప్పడానికి. నిద్ర కోల్పోయిన రాత్రిని అనుభవిస్తాను, నీకు నా దేశానికి మధ్య చిరిగిపోయిన గుండెతో నిన్ను నా జాతిని మోస్తాను. నా కన్నుల్లో 2 దీపాలుగా నా ఆశల ద్వీపానికి దారి వెతుక్కోవడానికి. ఆ ద్వీపంలో నా ప్రజలు సముద్రపు ఇసుక తీరాల్లో నాట్యాలు చేసే సుడిగాలులు. అక్కడ నా ప్రజలు పళ్ళ మాంసాన్ని దంతాలతో చీల్చుకొని తినే అందమైన క్రూర మృగాలు. నేను సముద్రాల నుంచి పారిపోయి వచ్చి నీ హృదయ కొబ్బరి తోపుల్లో తలదాచుకున్న తుఫానుని. అక్కడ నా దేశపు గ్రామాలు రంగుల్లో కలల్లో పరస్పరం మాట్లాడుకుంటాయి. అక్కడ నా జాతి ఓడల బరువు మోయడం ఎరగని కెరటంలా ఆకాశం మీదకి తూకుతుంది. అక్కడ ఉదయకిరణం నా ప్రజల కలల జనాభాను పొడిచి చంపదు. నేను ఒక విశాల హరిత సాద్వాల అన్నై వెల్లికలా పడుకుంటాను. నా దేశపు పిల్లలు బాలశీతల వాయువుతో ఆడుతూ పాడుతూ విహరించడానికి పోదాం రా. అక్కడ నా దేశపు రస్తాలు చైత్రమాసం పూచిన పువ్వుల్లోకి పరుగులెడుతున్నాయి. నా ప్రియమైన ప్రజల్ని రైళ్లల్లా గొప్ప పండుగలకు మోసుకుపోతాయి. సోమరిగా కూర్చోవద్దు, పద మన ప్రియమైన మహాప్రజల్ని కలుద్దాం. పద కొడవళ్ళు తీసుకొని పోదాం, ఆ వరి కోతల పండుగల్లో కలుద్దాం. సో ఇక్కడ ఏంటంటే హీ సేయింగ్ టు సమ్వన్ ఎల్స్, లేకపోతే మనం చదివే వాళ్ళకి మన కోసమే చెప్తున్నారు. ఒక వేకప్ కాల్ లాగా, ఇప్పుడు అసలైన ప్రపంచాన్ని చూపిస్తా పద అని చెప్పి మనల్ని కవి తీసుకెళ్తున్నట్టు అలా అనుకోవచ్చు. అండ్ దానికోసం హీ సేయింగ్ నేను ఈ సమాజం కోసం ఎనీథింగ్ ఐ విల్ బి డూయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే, నిద్ర కోల్పోయిన రాత్రిని అనుభవిస్తాను, నీకు నా దేశానికి మధ్య చిరిగిపోయిన గుండెతో నిన్ను నా జాతిని మోస్తాను. సో ఈ సేయింగ్ దాట్ నో మ్యాటర్ వాట్ దేశాన్ని మనల్ని పరిచయం చేస్తున్నారు అతని పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఆ ప్రాసెస్లో ఏ కష్టం వచ్చినా ఎలాంటి బాధ ఉన్నా కూడా హీ విల్ బి క్యారింగ్ దట్. అండ్ ద వెయిట్ ఆఫ్ ద నేషన్ అండ్ ద నీడ్ దట్ ద వెయిట్ హ్యాస్ టు బి షోన్ టు అస్, ఈ రెండింటిని మోస్తూ ఉంటారని చెప్పి అంటున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ there is one beautiful contradictory statement, but oxymoronic statement అనొచ్చు. oxymoron అంటే 2 words which are combined together with opposite meanings. అలాగా ఈజీలీ హార్డ్ అలాంటి పదం ఒకవేళ ఉంటే, ఈజీ అనేది చాలా సులభం అని, హార్డ్ అంటే కష్టం అని, బట్ రెండింటిని కలిపి వాడుతున్నాం కదా అలాగా.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే అక్కడ నా ప్రజలు పళ్ళ మాంసాన్ని దంతాలతో చీల్చుకొని తినే అందమైన క్రూర మృగాలు. సో మనం బేసిక్గా లైక్ క్యానిబల్స్ ఎవరైనా మనిషి మాంసం తినే వాడిని చూస్తే క్రూర మృగం లాగా, లేకపోతే ఏమన్నా లయన్ కానీ టైగర్ కానీ ఏదైనా ఉన్నా కూడా క్రూర మృగాలు, వైల్డ్ యానిమల్స్, రైట్? బట్ వీ ఆల్ ఈట్ ప్లాంట్స్ లైక్ ప్లాంట్స్ ఇజంట్ ఇట్? లేకపోతే యానిమల్స్ నేను వండుకొని తింటాం. సో ఆ టైంలో కూడా లైక్ వెన్ యూ టేక్ ప్లాంట్స్ అండ్ ఆల్, వాటిని కూడా మనం కొరికేగా తినేది, లైక్ కట్ చేసి తింటాం, ముక్కలుగా కోసి నూనెలో వేయించి, కూరగాయలు ఏమైనా ఉంటే నూనెలో వేయించి ఉప్పు కారం దంచి బాగా మంట మీద వాటి నుంచి తీసుకొని తింటాం. సో చాలా క్రూరత్వం దాగుంది. జస్ట్ అక్కడ పళ్ళు లేకపోతే కూరగాయలు ఉన్నాయి కాబట్టి మన అందులో క్రూరత్వాన్ని చూడట్లేదు, కానీ మనం చేసే ప్రాసెస్ ఒకటే. అందుకే ఇక్కడ అందమైన క్రూర మృగాలు అని అంటున్నారు. దట్స్ వన్ బ్యూటిఫుల్ థింగ్, ఇజంట్ ఇట్? అండ్ అలాగే ఇక్కడ ఈ సేయింగ్, అక్కడ నా జాతి ఓడలు బరువు మోయడం ఎరుగని కెరటంలో ఆకాశం మీదకు దూసుకుపోతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే హీ షోయింగ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద నేషన్స్ ప్రోగ్రెస్. అండ్ ఎవరైతే దేశం మీద నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారో ఇలాంటి లైన్స్ చూసినప్పుడు హీ సేయింగ్ అలా కాదు, వరల్డ్ ఈజ్ లైక్ ద కంట్రీ ఈజ్ యాక్చువల్లీ మూవింగ్ ఫార్వర్డ్, నువ్వు జస్ట్ చూడట్లేదు, నేను చూపిస్తా పలా అని చెప్పి కవి మనకు చెప్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ టు నోటీస్ దాట్ ఈ బుక్ అనేది ఒక పర్టికులర్ ఫిలాసఫీ అంటూ ఉండదు. ఇట్ ఈస్ మోర్ సెంట్రిక్ ఇన్ నేచర్, అన్నిటినీ కవర్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక్కోసారి కమ్యూనిస్ట్లు అనిపించవచ్చు, ఒక్కోసారి ఎన్వైరన్మెంటలిస్ట్ అనిపించవచ్చు, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. యా. అండ్ నెక్స్ట్ లైన్స్కి వస్తే, ఒకప్పుడు నన్ను క్రూర నగరాలు ఇనుప దవడలు నమిలి మింగక పూర్వం నేను విశాలమైన ఇసుక తీరాల మీద కూర్చొని సముద్రపు నీలి కెరటాల అలజడి ఆవలికి నా చూపులు ప్రసరించేవాణ్ణి. నా దృష్టి సంచారపు సరిహద్దులు దాటి ఏ సీమలున్నాయో, ఏ వస్తువులున్నాయో అనే అవ్యక్త మధురోహాల్లో స్నానం చేస్తూ ఉండేవాణ్ణి. రంగూనో, సింగపూరో, బ్యాంకాకో, లేక ఆ మహాజలఖండం ద్రవరూపమెత్తిన ఇంద్రనీలం ఎక్కడో గగనంలో రెక్కలు కూలిపోయి నేలకు రాలిన నా స్వప్నం ఆ పసిఫిక్ మహాసముద్రమో ఏవో మరి. భూమి అనే వాక్యంలో నీలి సముద్రాలు కామాలు, సెమికోలన్లు. అవి పరుగులెత్తే నాగరికతకు 10 నిమిషాలు విశ్రాంతి ఇస్తాయి. పాత ఊపిరి విడిచిపెట్టి కొత్త ఊపిరి పీల్చుకొనిస్తాయి. కొత్త ముస్తాబులు చేసి కొత్త తీరాలకు పరిచయం చేస్తాయి. సముద్రాలు, భూమి ప్రేమలేఖలు రాసుకునే నీలి సిరా గిన్నెలు, ఆ సిరాల నుంచి గాలులు మోసుకొచ్చే అక్షరాలే సామ్రాజ్యాలు, నాగరికతలు, విజ్ఞాన పరిమళాలు. ఆ పురాతన గాలులు నగరాల్ని వెలిగించాయి, దేశాల్ని పాలించాయి. ఆ సిరతో లిఖించినవే మానవ ఇతిహాసాలు. కాలం మనిషి రాసిన పద్యాలను మింగేస్తూ ఉంటుంది. మనిషి ఆరోగ్యం కోసం నేను పాత పద్యాలు భుజించి వాటి జీర్ణం కాని అవయవాలను వాంతి చేసుకున్నాను. ఇప్పుడు కొత్త పద్యం కోసం ఆకలి. కొత్త పద్యాలు అల్లుతున్నాను. నా చూపుల కావల గర్జించే శూన్యంతో, నా సముద్రాల కావల గుసగుసలాడే నీలిమతో, నా నక్షత్రాల కావల ప్రజ్వలించే ఉద్దాతంతో, నా చేతుల కందని నా లోతులతో, నా మూర్ఖ సమకాలికులకు అపరిచితమై పదార్థాలతో నా పద్యాలు అల్లుతున్నా. జీర్ణం కాకుండా నేనున్న ఆ నగరాల కావల నా ఆత్మ తన నులివెచ్చటి కోర్కెలు పొదుగుతున్న ఆ అడవుల కావల. ఏది తన వర్తులాకార రేఖతో సృష్టి జాలనంత బంధిస్తుందో, దేని కండరేఖ మాత్రమే మానవ నేత్రాలకు గోచరిస్తుందో ఆ అనుస్వారానికి కావల. సరిహద్దులన్నీ చీల్చుకొని దేనిలోకి దూసుకుందామని నా మూడో కన్ను ఉత్కంఠతో ఉరకలు వేస్తుందో అక్కడ కూర్చోంది ఓపిక శతాబ్దాల పర్యంతం నా కోసం నిరీక్షిస్తున్న ఆ నీలి సముద్రం. సో ఇక్కడ మనకి దీస్ ఆర్ సార్ట్ ఆఫ్ ఇంటెన్స్ లైన్స్ వేర్ హీ సేయింగ్ ఈ లోకం నా దేశం కావాలి, ఇంకా చాలా ఉంది. అండ్ హీ ఈజ్ ఆల్సో రిఫరింగ్ సమ్ కంట్రీస్, రంగూన్ లైక్ మయన్మార్, సింగపూర్, బ్యాంకాక్. ఆల్సో అతనికి ఎంతో ఇష్టమైన పసిఫిక్ మహాసముద్రం. ఈ లైక్ అతను చూసేది దేశం అయితే అతని దృష్టి కన్నా ఇంకా దూరంగా ఎన్నో సరిహద్దులు దాటి ఎన్నో కంట్రీస్ ఉన్నాయని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం సముద్రాల గురించి మాట్లాడుతూ ఈ భూమిలోకి కామా లాంటిది సముద్రం అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వరల్డ్ మ్యాప్ చూసినా కూడా భూమి మధ్యలో సముద్రం, మళ్ళీ భూమి మధ్యలో సముద్రం, సముద్రం మధ్యలో భూమి అలా కనపడుతూ ఉంటుంది. సో సముద్రం వచ్చినంత మాత్రం భూమి ఆగట్లేదు, మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సేమ్ లైక్ మన సెంటెన్స్లో కామా ఎలా అలాంటిది. అండ్ అలాంటి మంచి అందమైన సముద్రం ఉన్నప్పుడు ఎవరైనా చాలా వరకు ఆగి అందరిని ఆస్వాదిస్తారు అండ్ మంచి గాలి పీలుస్తారు. అది ఎలా ఉందంటే మనం చాలా ఫాస్ట్గా చాలా రష్గా మన జీవితాన్ని సాగిస్తుంటే అలాంటి వాటికి ఒక బ్రేక్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ అదే చెప్పారు,
పరిగెత్తే నాగరికతలకు 10 నిమిషాలు విశ్రాంతి ఇస్తాయని. అండ్ ఇక్కడ సముద్రాలు భూమి ప్రేమలేఖలు రాసుకొని నీలి సిరా గిన్నెలు అని చెప్పారు. సో ఇక్కడ మనకి భూమి ఆకాశం ఎప్పుడు టచ్ కావు, లైక్ దే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. సో వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారు? ప్రేమలేఖలు ఎలా రాసుకుంటారు? ఈ బ్లూ కలర్ ఇంక్తో, రైట్. అండ్ ఆ బ్లూ కలర్ ఇంక్ని ఏది మోసుకొస్తుంది? గాలి. ఆ గాలి సముద్రం ఆకాశం యొక్క ప్రేమను భూమికి తీసుకొని వచ్చే ప్రాసెస్లోనే ఎన్నో అక్షరాలు వచ్చాయి. అండ్ ఆ ప్రాసెస్లో మనకి సామ్రాజ్యాలు, ఎన్నో కింగ్డమ్స్ కానీ, అండ్ దాన్ని బట్టి ఎన్నో సివిలైజేషన్స్ అండ్ ఎంతో నాలెడ్జ్ వచ్చింది. సో ఇట్స్ ఆల్ లైక్ మెటాఫరిక్ థింగ్, రైట్. లైక్ ఈ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మన అట్మాస్ఫియర్ ఇలా ఉంది కాబట్టి మనం మనుషులు ఇలా ఉన్నాం. మన భూమికి ఉన్న గ్రావిటీ కొంచెం తక్కువ ఉన్న, ఫర్ ఇన్స్టెన్స్ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది మన యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అలా కాకుండా ఒకవేళ అది జస్ట్ 2 ఉంటే, 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటే మనం గాల్లో ఎగురుతూ ఉండేవాళ్ళం, ఇజంట్ ఇట్? ఆల్స్ 14 or 15 ఉంటే అసలు మనం కదిలే వాళ్ళం కాదు. కాబట్టి ఇట్స్ లైక్ ఈ అట్మాస్ఫియర్, ఈ ఎన్వైర్న్మెంట్ ఇలా ఉంది కాబట్టి మనం ఇలా ఉన్నాం ప్రస్తుతానికి, ఇంత డెవలప్మెంట్ వచ్చింది. సో ఇక్కడ అదే అంటున్నారు, సేయింగ్ దట్ మనకి ఎవల్యూషన్లో ఇంత అట్మాస్ఫియర్ లేదు, ఇంత ఎన్వైర్న్మెంట్ లేదు. బట్ ఈ ప్రాసెస్లో, ఇవాల్యూషన్ ప్రాసెస్లో ఏంటంటే ఎర్త్ కూల్ అవడం కానీ, మెల్లగా అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వడం, దాని తర్వాత ఎన్వైర్న్మెంట్ రావడం జరిగింది. సో దీన్ని మెటాఫరికల్గా ఎలా చెప్తున్నారంటే, సముద్రం భూమి ప్రేమలేఖలు రాసుకున్నాయి, ఆకాశం ప్రేమలేఖలు రాసుకుంది. సో ల్యాండ్ బ్రీజ్, సీ బ్రీజ్, రైట్, అలా వస్తూ గాలి వస్తూ వాటర్ వేపర్ తీసుకొస్తూ, దాని తర్వాత వర్షం పడుతూ, చెట్లు వచ్చి, దాని తర్వాత ఎన్వైర్న్మెంట్ వచ్చి, లైఫ్ వచ్చి, ఇట్స్ ఆల్ లైక్ అన్ ఎవల్యూషనరీ ప్రాసెస్. అది చూపించారు ఇక్కడ. అండ్ ఆ సిరాతో లిఖించిన మన మానవ ఇతిహాసాలు అన్నారు. అండ్ ఇజంట్ దట్ ట్రూ? లైక్ ఈ ఎవల్యూషన్ అంతా మనకి ఎలా తెలుస్తుంది? ఓల్డ్ అండ్ స్క్రిప్చర్స్ అండ్ లైక్ ఓల్డ్ అండ్ రైటింగ్స్ అండ్ హిస్టారికల్ ఆర్టిఫాక్ట్స్ వల్ల తెలుస్తుంది, ఇజంట్ ఇట్? సో దిస్ సంథింగ్ వే బ్యూటిఫుల్ మెటాఫరికల్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ సంథింగ్. ఒక సివిలైజేషన్ తాలూకు వెయిట్ మొత్తాన్ని 4 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ దెన్ లైక్ ఇక్కడ ఏంటంటే, ఇలాంటి పద్యాలు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి రాస్తా అండ్ దానికోసం నిరీక్షిస్తా, వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పి కవి అంటున్నారు ఈ లైన్స్లో. హైదరాబాద్ని వెనక విడిచిపెట్టి గాలిలో వెళ్ళిపోవడం ఎంత విశ్రాంతి నా ఆత్మ ఊపిరితిత్తులకు. ఆ భయంకర నగరపు విషవాయుల్లో ఈ జీవి ఇన్నాళ్ళు ఎలా బ్రతికాడో మాకే తెలియదు అంటూ నీలగిరి చెట్లు నన్ను జాలిగా ఒళ్ళోకి తీసుకున్నాయి. హైదరాబాదు సెయ్యలో తెల్లవారి పువ్వుల్లా నిద్రలేస్తా. దాని రోడ్ల మీద నడుస్తూ అప్పుడే పేరబోతున్న అగ్నిపర్వతంలో మారిపోతా. హైదరాబాద్ దినం, రోగిలా రోడ్ల మీద వాంతి చేసుకునే స్వాతంత్ర్యానంతర నాగరికత కవిత్వము తొక్కుంటూ పోతా. పంచె పైకెత్తి పట్టుకొని ఆ రోడ్లపై మీదనే నడవాలి కవిత్వం రాయాలంటే. అడుగడుగునా కనిపించే ప్రభుత్వ మార్కు మొహాలని చూస్తూ నాలో ఉన్న ఫిరంగుల్ని పేలుతాయి. దీనంగా చెట్ల వైపు చూస్తా. కవిత్వం వద్దు, 1000 ప్రళయాలు దట్టించిన ఒక బాంబు ఇవ్వండి అని. నాలాంటి అగ్నిపర్వతాలు ఎన్ని నడుస్తున్నాయో ఈ వీధుల్లో. ఈ చెట్లు పూలెందుకు పూస్తాయి? ఈ నికృష్టపు నాగరికత విడిచే బొగ్గు పులుసు వాయువు పీలుస్తూ. ఇవి బుల్లెట్లు ఎందుకు పూయో అని కేక వేస్తా. విధి నా చేతికిచ్చిన విషపాత్రిక ఈ నగరం. ఇందులోనే ఉన్నాయి నా విషాలన్నీ, నా నిషాలన్నీ. ఇక్కడే 1000 సార్లు నా లోకాల్ని పోగొట్టుకున్నాను, పొందాను. పచ్చిపందం లాంటి కసాయి బతుకులో ఈ వీధుల్లోనే పరుగులెత్తున్న ఒక తుఫాన్లా. పడిపోయాను ఒక తెరచాప కోల్పోయిన పడవల. కానీ నేను తుఫానుని, క్షుద్ర సలహాలు వినను. పోతున్నాను నా జ్ఞాపకాలు మోసుకొని, ఎక్కడ దొరుకుతాయో మందులి గాయాలకని. ఇక్కడ జీవితం ఎవరిని విడిచిపెట్టదు, మనిషి నుంచి మనిషికి నిప్పంటిస్తుంది. ఓ పక్షి, నీ పాట ఇక్కడ పాడబోకు, ఎగిరిపో, నీ వనాలు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ. సో ఇక్కడ ఏంటంటే, ఈ ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ ఎంత పొల్యూషన్ ఉంది అవన్నీ చెప్తున్నారు. అండ్ ద పోయిట్ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్, అట్లీస్ట్ యాజ్ పర్ దీస్ లైన్స్ అండ్ ఆల్. అండ్ ఆయన నీలగిరి పర్వతాలు లైక్ వెస్టర్న్ ఘాట్స్కి వెళ్ళారు. అక్కడ అతని బాధ, అతన్ని చూసి ఇన్నాళ్ళు ఎలా ఉన్నావయ్యా ఈ పొల్యూషన్లు అని చెప్పి అడుగుతున్నాయి అని లైక్ ఈ లైన్స్ చెప్తుంటారు. సో లైక్ ఈజ్ మోర్ కంపాషనేట్ అబౌట్ నేచర్. లైక్ ఇప్పుడు దాకా మనం చూసినవన్నీ కూడా ఇవే. ఈజ్ మోర్ కంపాషనేట్ అబౌట్ ది నేచర్, ఇజంట్ ఇట్? తర్వాత వెన్ యూ సీ రోజు రోగిలా రోడ్ల మీద వాంతి చేసుకునే స్వాతంత్ర్యానంతర నాగరికత కవిత్వం తొక్కుంటూ పోతాం. సో ఇక్కడ ఈ సేమ్ ఇప్పుడున్న కవిత్వం లేకపోతే ఇప్పుడున్న భావజాలం సరిపోదు, కొత్తది ఒకటి కావాలి. సో ఇప్పుడున్నది ఏంటి?
ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి డెవలప్మెంట్ బాగా జరగడం, అట్ ద సేమ్ టైం పొల్యూషన్ భయంకరంగా అయి మొత్తం చాలామంది డిసీజెస్తో ఉన్నారు. సో అలాంటి రోగుల మధ్యలో వచ్చే కవిత్వం అలాంటిది నాకు వద్దు, నాకు కొత్తది కావాలని చెప్పి దాన్ని తొక్కుకుంటూ ముందుకు పోతున్నా అని చెప్పి అంటున్నారు. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం ఇలాంటి పొల్యూటెడ్ గాలిని పీల్చుకొని కూడా చెట్లు మనకి మంచి ఆక్సిజన్ ఇస్తున్నాయి. సో మీరు ఎందుకు అలా చేస్తున్నారు, మీరు అలా పీల్చుకున్నందుకే మేము ఇంకా పొల్యూట్ చేస్తున్నాము, మీరు ఆపేయండి, ఆకులు కాదు బుల్లెట్లు ఇవ్వండి అని చెప్పి అంటున్నారు. సో అలా ఏంటంటే మనకు అప్పుడైనా బుద్ధి వస్తుందని చెప్పి ఆ కవి భావం. అండ్ మనకి ఇంకోటి కూడా తెలుసు, లైక్ లాస్ట్ లైన్స్లో కూడా చూసాం దట్ పోయిట్ తన పద్యాలు తన కవితలన్నింటినీ ప్రకృతి అడవి నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. లాస్ట్ లైన్స్లో చూసాం. సో ఇక్కడ అదే అంటున్నారు, నేను ఇప్పుడు అడవికి వెళ్తాను అండ్ కొత్త పద్యాలు తీసుకొస్తాను. మనిషి నగరంలో వందలాది మనుషులందరున్న కాలానిదే పై చెయ్యి, దాని గొంతే వినిపిస్తుంది మనిషి చేసిన అన్ని మిలియన్ల గొంతులు అధిగమించి. కోటాను కోట్ల గడియారాల్లో దాని ఉగ్రహస్తాలు వేళ్లు ప్రదర్శిస్తుంది, క్రూరంగా నొక్కివేస్తుంది మనిషి గొంతును తన అనివార్యపు చేతులతో. మనిషి గుండె మీద వాలుతుంది ఒక బ్రహ్మాండమైన ఇనుప గద్దల్లా. ఇక్కడ ఈ కొండల్లో తిథుల్లేవు తేదీల్లేవు, ఇక్కడ ఒక్క మనిషి లేకపోయినా నన్ను పగబెట్టి వెంబడించిన కాలం ఈ ఆకులు మధుస్వరాలు క్రిక్కిరిసిన నిమ్నోన్నత మార్గాల్లో నన్ను అనుసరించలేక కాళ్ళు విరిగి కూలబడిపోయింది. వింత చెట్లు వింత పక్షులు శిరస్సులు వంచక మందహాసాలు చిందే వందలాది పర్వతాలు, ఈ పర్వతాల హృదయాల్లో నిద్రించే ఏకాంతము, ఇవన్నీ ఏకమై అల్లె నిశ్శబ్దపు సాలెగూడులో ఈగలా చిక్కుకొని చూస్తుంది కాలం. ఈ సీమల కోమల భావాలు ఎవరూ వాసన చూడని పూలు, ఇక్కడ చెట్ల తలల్ని చేతులతో ముట్టుకోలేము చూపులతో తప్ప. ఆకాశపు కాగితం మీద కుంచెల్లా గీస్తున్న చెట్ల గుంపుల మీదుగా ఒక విశాల ధవల మేఘం దొర్లిపోతూ ఉంటుంది, పెద్ద పెద్ద అంగలేసుకుంటూ. గాలి అతి సున్నితంగా పరిమళలుతూ ఉంటుంది నీలి శూన్యంలో. ఎప్పుడూ ఎరుగని సంతోషపు ఇంద్రజాలంలో మనిషి శబ్దమై పాటై పక్షుల శరీరాల్లో పర్వతాల శరీరాల్లో ప్రవహిస్తాడు. కాలం చేతి వేలల్లో నుంచి కారిపోతాడు మనిషి. చిన్న రెక్కల మీద స్వచ్ఛమైన స్వేచ్ఛతో అమాయకత్వంతో ఆడుకునే అల్పకీటకం కూడా ఇక్కడ సృష్టి. హృదయపూర్వకంగా దానం చేసే ఆనందాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తుంది. మనిషి పొందే అనుభూతి కంటే దాని అనుభూతి కించిత్తు కూడా తక్కువ కాదు. ఈ కొండలు పరిపాలించే భూముల్లో కీటకము మనిషి సమానం. ఇక్కడ మనిషి మనోబుద్ధి అహంకారాలకు అధికారం లేదు, కేవలం అకలుషిత ప్రాణవస్థకే హక్కు. అందుకే నేను కాలాన్ని కొండల్లో కీడ్చుకొని వచ్చి సంహరించాను. సో ఇక్కడ ఏంటంటే మనిషి టైం బట్టి టైంకి ప్యారల్గా మూవ్ అవుతుందని చెప్పి, టైం కన్నా ఫాస్ట్గా మూవ్ అవుతుందని చెప్పి కంగారులో ఉన్న మనిషి జీవితం గురించి మాట్లాడుతున్నాడు. అండ్ ఆ టైం మొత్తం మానవ జాతిని డామినేట్ చేస్తుంది. మనిషి జాతి మొత్తం గొంతు తరిచినా కూడా ఆ గొంతుని ఆ సౌండ్ని డామినేట్ చేస్తూ టైం ఇంకా గట్టిగా రాగలదని చెప్తుంది. సో అలాంటి టైంని తప్పించుకోవడానికి అడవుల్లోకి వచ్చాడు. అండ్ అడవుల్లోకి వచ్చినప్పుడు ఎక్కువ జనాలు ఉండరు అండ్ టైం అనేది మనం చూడం, లైక్ ఇట్స్ ఆల్ వీ ఎంజాయ్ ద పీస్ ఆఫ్ ద నేచర్, దట్స్ ఇట్. సో అక్కడ టైం రిలవెన్స్ అనేది ఉండదు. అందుకే ఈయన అంటున్నారు టైంని అడవుల్లోకి కొండల్లోకి తీసుకొచ్చి ఇక్కడే బంధించాను, కాళ్ళు ఎరగొట్టి చంపేశానని. సో యూ కెన్ సీ హియర్, వింత చెట్లు వింత పక్షులు శిరస్సులు వంచక మందహాసాలు చిందే వందలాది పర్వతాలు, ఈ పర్వతాల హృదయాల్లో నిద్రించే ఏకాంతము, ఇవన్నీ ఏకమై అల్లే నిశ్శబ్దపు సాలెగూడులో ఈగలా చిక్కుకొని చూస్తుంది కాలమని. సో ఈ సేయింగ్ దట్ ఈ పక్షులు లైక్ ఈ అందాల మధ్యలో మనం టైం మర్చిపోతాం. మనం టైం మర్చిపోతే టైంకి రిలవెన్స్ ఉండదు. టైంని మనం ఎందుకు అంత ఫోకస్డ్గా చూస్తాం, టైం బట్టి మనం ఎందుకు వెళ్ళాలనుకుంటాం, బికాస్ టైం అనేది మన మైండ్లో ఉంది. బై డిఫాల్ట్ మనకు టైం అనేది ఉంది. త్వరగా తినాలి, త్వరగా వెళ్ళాలి, త్వరగా రాయాలి, త్వరగా చేయాలి, త్వరగా సెటిల్ అవ్వాలి, వీ ఆల్ హ్యావ్ దిస్. సో అలా త్వరగా చేయాలి అనే టైం లైన్ లేకపోతే టైం ఫ్రేమ్ ఎప్పుడైతే మన మైండ్లో ఉంటుందో మనం టైంకి బందీలం. అలా కాకుండా మనం చేసేది మనం చేసుకుందాం ముందుకెళ్ళేటప్పుడు మనం టైంని పట్టించుకోకపోతే టైం అనేది మనకి ఇర్రెలెవెంట్ కదా, అప్పుడు టైం మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. సో అలాంటి సాలిగూడులో టైం ఇరుక్కుంది అని చెప్పాడు. సో హీ సేయింగ్ లైక్ ఇక్కడ చెట్లు చాలా పెద్దగా ఉంటాయి అండ్ చాలా హైట్గా ఉంటాయి అండ్ మొత్తం స్వేచ్ఛగా ఉంటుంది. ఇక్కడ మనిషి కానీ చిన్న పారాసైట్ కానీ ఏదైనా కూడా ఒకటే. అంటే ఇప్పుడు వెన్ యూ సే మనిషి డెవలప్ అయ్యాడు కాబట్టి నౌ వీఆర్ సేయింగ్ దట్ మ్యాన్ ఈజ్ సుపీరియర్, కానీ ఆది మానవులకి ఆ థాట్ ఉందో లేదో ఎవరికి తెలియదు. అండ్ మనం కోతుల నుంచి వచ్చాం, రైట్, బట్ మనం కోతుల్ని గౌరవిస్తున్నామంటే లేదు. లైక్ అండ్ ఆఫ్ కోర్స్ అంటే అప్పటి జాతి కోతులు ఇప్పుడు లేవు, బట్ అట్లీస్ట్ యాజ్ అ స్పీషీస్ వీ నెవర్ కేర్డ్ మచ్ అబౌట్ monkeys, isn't it?
అండ్ దెన్ మనిషి ఇప్పుడు టెక్నాలజికల్ డెవలప్ అవుతున్నాడు కాబట్టి కంప్లీట్ హ్యూమన్ సెంట్రిక్ అయింది. కానీ ఒక అడవిలోకి వెళ్ళినప్పుడు నో మ్యాటర్ హూ ఎవర్ ఇట్ ఈస్ అందరూ అడవి ధర్మాన్ని ఫాలో అవ్వాలి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఒక జింక్ ఉంటే అది డెఫినెట్గా ఏదో ఒక సింహానికి ఒక ఆహారం అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఒక మనిషి కూడా అడవికి వెళ్ళినప్పుడు అతని సాయశక్తిలో ప్రయత్నించిన అతని శక్తి మేరకు అతను దేనికో దానికి ఆహారం అవుతాడు, తప్పకుండా అవుతాడు. ఒక సింహమైనా కూడా చచ్చిపోయాక మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోద్ది. మనిషి కూడా అంతే, రైట్? అండ్ లా ఆఫ్ నేచర్, లా ఆఫ్ జంగల్ అప్లైస్ టు ఎవ్రీ వన్ ఇన్ ద సేమ్ వే అట్ ద సేమ్ లెవెల్ ఇన్ ద ఫారెస్ట్ అని చెప్తున్నారు ఇక్కడ. విత్తనంలో ఉన్న నేను ఒక రాగం విన్నాను, బయటకు వచ్చి ఆకాశాన్ని సూర్యుడిని చూద్దామని. ఓకే, ఐ థింక్ ఇట్ సీమ్స్ లైక్ టైం ఎక్కువ అవుతున్నట్టుంది. ఐ మీన్ దేర్ ఆర్ సమ్ అదర్ ఫ్యూ లైన్స్. మనం నెక్స్ట్ వీడియోలో వీ కెన్ కంటిన్యూ దట్. సో ఐ హోప్ దీస్ లైన్స్ అండ్ హిస్ రైటింగ్స్ ఆర్ మేకింగ్ సెన్స్. ఒకవేళ నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా లేకపోతే నేను చెప్పేది మీకు కరెక్ట్గా లేకపోయినా అండ్ ఇట్స్ కంప్లీట్లీ మై ఫాల్ట్, నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద రైటర్ ఎట్ ఆల్. ఎందుకంటే ఈ బుక్ అంత అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ.